రాష్ట్రంపై మోంతా తుపాను ప్రభావం చూపిస్తోంది. సైక్లోన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. తుపాను ఏపీ తీరాన్ని తాకిందని, మరో 3-4 గంటల్లో తీరం దాటే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. దీంతో రేపటి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో మోంతా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు దక్షిణ ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇదే ఉత్తర వాయువ్య దిశలో కదిలి ఇవాళ రాత్రి కాకినాడ, మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతం తీర ప్రాంత రాష్ట్రాలపై మోంతా ఎఫెక్ట్ ఉంటుందని తెలిపారు అధికారులు. తెలంగాణపై కూడా తుఫాను ప్రభావం ఉంటుందన్నారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయని తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ఇచ్చారు. సిటీకి కూడా వర్ష సూచన చేశారు. నగరంలో పలుచోట్ల మోస్తరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటికే సిటీలో వర్షాలపై హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులను అలర్ట్ చేసింది ఐఎండీ. తెలంగాణ ప్రాంతానికి రేపటి ఉదయం అంటే 29 ఉదయానికి కానీ సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షాలు కూడా మనకి ఆగ్నేయ జిల్లాలు అయినటువంటి ఖమ్మం, భద్రాద్రి అట్లాగే మూలుగు ప్రాంతాల్లో ఎక్కువగా దీని యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇది ఉత్తర వాయు దిశగా కదిలినప్పుడు ఈ ప్రాంతం అంతటా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ, అతి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో తుఫాన్ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉంటుందన్నారు ఐఎండీ అధికారులు. టెంపరేచర్ అధికంగా ఉండటంతో పాటు ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయన్నారు. సముద్రంలో చిన్న అసమతుల్యత ఏర్పడినా తుఫానుగా మారుతుందంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లోనూ అధిక టెంపరేచర్ కారణంగా తుఫాన్లు ఏర్పడతాయన్నారు. అధునాతన టెక్నాలజీ రాడార్ శాటిలైట్లతో తుఫాన్ ఏర్పాటును గమనించి హెచ్చరికలు జారీ చేస్తామని చెప్పారు. మనకి ఈ తుఫాన్లు జనరల్గా మనకి సముద్రంలో ఏర్పడతాయి. సముద్రంలో ఎందుకు ఏర్పడతాయి? మనకి టెంపరేచర్ డిఫరెన్సెస్, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉండటం వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ ప్రెషర్ డిఫరెన్సెస్ కూడా వస్తాయి. తీరానికి దూరంగా ఏర్పడిన అల్పపీడనాలు బలపడడానికి ఈ సీ వాటర్ టెంపరేచర్ అనేది 26 డిగ్రీల పైన ఉన్నప్పుడు అదొక అనుకూల పరిణామం. బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనాలన్నీ కూడా మోస్ట్లీ ఈ వాయువ్య దిశలో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఎయిదర్ మన చెన్నై, తమిళనాడు తీరాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కానీ, ఒరిస్సా తీరాన్ని కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, లేకపోతే బంగ్లాదేశ్, వీటిల్లో ఎక్కడో ఒక్కడ మనకి తీరాన్ని దాటుతూ ఉంటాయి. మోంతా ఎఫెక్ట్ తో రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాలో వానలు పడుతున్నాయి. నగరంలో పలుచోట్ల వాన కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురుగాలులతో కూడిన జోరు వాన పడింది. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. అలాగే పలుచోట్ల దట్టమైన మేఘాలతో సాయంత్రమే వాతావరణం మొత్తం చీకటి పడింది. అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసరాల్లో జోరు వాన కురిసింది. సికింద్రాబాద్ లో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పాత బస్తీలోనూ వర్షం పడింది. చాంద్రాయణగుట్ట, ఫలక్నామా, సంతోష్ నగర్, కంచన్బాగ్, బండ్లగూడ, చెత్రినాక తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వర్షానికి వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిటీ శివార్లలోనూ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఏకదాటిగా పడిన వర్షానికి తీవ్రంగా పంట నష్టం జరిగింది. మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. ధాన్యం రాసులను నీళ్లు ముంచెత్తాయి. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు సిటీలోని జంట జలాశయాలకు భారీగా వరద వస్తుంది. దీంతో మరోసారి గేట్లు ఓపెన్ చేసి నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ 3 గేట్లు ఓపెన్ చేసి 2900 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గండిపేట జలాశయం 10 గేట్లు ఓపెన్ చేసి 2300 క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నారు. దీంతో ఒక్కసారిగా మూసీకి వరద పెరిగింది. లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. రాత్రికి భారీ వర్షాలు కురిస్తే ప్రవాహం మరింత పెరుగుతుందని తెలిపారు. సినీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు సినీ పరిశ్రమ ఆస్కార్ స్థాయికి ఎదిగిందంటే కార్మికుల కష్టమేనని చెప్పారు. రాష్ట్రంలో సినీ కార్మికులకు 20% ఇస్తామంటేనే టికెట్ రేట్ల పెంపుకు ఓకే చెప్తామన్నారు.
ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షించిన రేవంత్ అన్ని ప్రాజెక్టుల స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధర పెంచితే వచ్చే ఆదాయంలో సినీ కార్మికులకు 20% వాటా ఇవ్వాల్సిందేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగైతేనే సినిమా టికెట్ల ధర పెంపునకు పర్మిషన్ ఇస్తూ జీవోలు ఇస్తామన్నారు. సినిమా కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరయ్యారు సీఎం. కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని 10 కోట్ల ఫండ్గా పెడతామని చెప్పారు. కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్, ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్ గా 10 కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తాను. ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. సినీ రంగుల ప్రపంచం వెనకాల కార్మికుల కన్నీళ్ల కష్టాలు ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఐటీ, ఫార్మా లెక్క సినీ ఇండస్ట్రీ ఎదగాలని చెప్పారు. మీరంతా అండగా ఉంటే హాలీవుడ్ చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఆస్కార్ స్థాయికి ఎదిగిందంటే కార్మికుల కష్టం ఉందన్నారు. గొప్ప కళాకారులు 9 గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటికి చేరే వరకు రాత్రి 12-1 గంట అవుతుంది. కానీ మీ శ్రమ వల్ల హైదరాబాద్ నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచంలోనే గొప్ప అవార్డైన ఆస్కార్ అవార్డులకు ఈరోజు గుర్తింపు పొందింది. అంటే తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు, హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్లపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సిఆర్ పాటిల్ లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా అనాలిసిస్ చేసి పూర్తిస్థాయి నివేదికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని డ్యాంలపై స్టేటస్ రిపోర్టు తయారు చేయాలన్నారు. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైన సమీక్షలో చర్చించారు రేవంత్ రెడ్డి. బ్యారేజీల రిపేర్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు సూచించారు సీఎం. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టుపైన చర్చించారు సీఎం రేవంత్. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకెళ్లేందుకు అంచనాలు తయారు చేయాలన్నారు. సుందిళ్లను రిపేరు చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నల్లకుంటలోని శంకర్మఠ్లో శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ధర్మ విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్ కు వచ్చారు విధుశేఖర భారతీ స్వామి. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల వివరాలను స్వామికి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు బండి ప్రకాష్, పుల్లూరి ప్రసాద్ రావు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. 45 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన ఇద్దరు అనారోగ్య సమస్యలతోనే లొంగిపోతున్నట్లు ప్రకటించారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఎస్ఐబి కీలక ఆపరేషన్లో ఇద్దరు అగ్రనేతలు లొంగిపోయారు. పార్టీ ఐడియాలజీని నిర్మించిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా బండి ప్రకాష్ పనిచేశారు. మావోయిస్టు పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్గా ఉన్నారు.
45 సంవత్సరాలు సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలో పనిచేశారు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్. ప్రకాష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. 2004 శాంతి చర్చల్లో కూడా బండి ప్రకాష్ పాల్గొన్నారు. బండి ప్రకాష్ పై ఉన్న 20 లక్షల రివార్డును ఇస్తామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం పిలుపు విని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ శంకరన్న, ఎలియాస్ సోమన్న, ఎలియాస్ చంద్రన్న, ఆయనతో పాటుగా బండి ప్రకాష్ ఎలియాస్ ప్రభాత్ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు, ఇద్దరు కూడా అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వచ్చారు. పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో 17 ఏండ్లు పనిచేశారు. 1980లో కిషన్ జీకి ప్రధాన అనుచరుడిగా మారారు పుల్లూరి. 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2008లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. పుల్లూరి స్వస్థలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్. మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్గా పుల్లూరి ప్రసాదరావు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకుడిగా ఉన్నారు. 2007 నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పుల్లూరి ప్రసాదరావు ఇతను సెంట్రల్ కమిటీ మెంబర్ గా సుదీర్ఘంగా 17 ఇయర్స్ 17 సంవత్సరాల పాటు పనిచేశాడు. మొన్న 21 అక్టోబర్ నాడు జన వాయిన్లో కలిసిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దాంతో పాటుగానే కొంత ఆయనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇట్లన్నీ కారణాల వల్ల ఈ ఆర్గనైజేషన్ నుంచి వేరుపడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. ఎస్ఐబీ ఆపరేషన్తో ఇప్పటి వరకు 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీలో 9 మంది ఉంటే 5గురు తెలంగాణకు చెందిన వాళ్లేనన్నారు డీజీపీ. ఇంకా తెలంగాణకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోవాల్సి ఉందని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులపై చర్యలు తీసుకోవాలనటం కరెక్ట్ కాదని చెప్పారు. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్ తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత నక్సల మావోయిస్టులు పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు. మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5గురు తెలంగాణ వాళ్ళు. అనారోగ్య పరిస్థితితోనే జనజీవన స్రవంతిలోకి వచ్చానని చెప్పారు పుల్లూరి ప్రసాదరావు. ఇది లొంగుబాటు కాదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం పని చేస్తామని చెప్పారు. మావోయిస్టు పార్టీ చాలా మందిని కోల్పోయిందని, సిద్ధాంతం కోసమే పనిచేస్తున్నామన్నారు. పార్టీలో అంతర్గత చీలికలు వచ్చాయని చెప్పారు పుల్లూరి ప్రసాదరావు. తమ సిద్ధాంతం ఓడిపోలేదని, ఓడించడం ఎవరి తరం కాదన్నారు. ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటకు రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల పట కగార ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లోపటికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనిజం మావోయిస్ట్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలే, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని ఇప్పటికే రాష్ట్ర సర్కారు పిలుపునిచ్చింది. దీంతో ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని తెలిపారు పోలీసులు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీహార్ కా తేజస్వి ప్రణ్ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది మహాగఠబంధన్. ఇంటికో ఉద్యోగం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు నెలకు 2500 సాయం సహా పలు హామీలు ప్రకటించింది. పేదరికం, నిరుద్యోగం లేని బీహార్ ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. తప్పుడు హామీలతో ప్రజల్ని విపక్షాలు మోసం చేస్తున్నాయన్నారు ఎన్డీఏ నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. విపక్ష మహాగఠబంధన్ కూటమి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బీహార్ కా తేజస్వి ప్రణ్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు కూటమి నేతలు. రైతులకు మద్దతు ధర, 25 లక్షల వరకు ఫ్రీ హెల్త్ స్కీమ్, మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయంను మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తామని తెలిపారు. ప్రతి ఫ్యామిలీకి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు సహా పలు హామీలు ప్రకటించింది మహాగఠబంధన్. పేదరికం, నిరుద్యోగం లేని సరికొత్త బీహార్ ఏర్పాటు లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.
అధికారంలోకి రాగానే ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. బిహార్ను దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్నారు తేజస్వి. कि बिहार को नंबर 1 कैसे बनाए, ये दलों और दिलों का संकल्प और प्रण है. एक एक घोषणा दिल से लिया हुआ प्रण है. अपने प्रण को प्राण झोंक करके भी हम लोगों को अगर पूरा करना पड़े तो अपने प्रण को हम लोग जो है पूरा करेंगे. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఫైర్ అయ్యారు తేజస్వి యాదవ్. సీఎం నితీష్ కుమార్ బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓట్లు పొందడానికే నితీష్ కుమార్ ముఖాన్ని బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు. ఎన్డీఏ అక్రమాలకు ఎలక్షన్ అధికారులు సహకరించొద్దన్నారు తేజస్వి యాదవ్. कि नीतीश जी का इस्तेमाल जो है भाजपा के लोग कर रहे हैं. चुनाव के बाद वो कभी भी मुख्यमंत्री नीतीश जी को नहीं बनाएंगे और वही बात जो है साबित हुआ है. मैं बड़े विनम्रता से उन सभी अधिकारियों से कहना चाहूंगा, बिहार को उपनिवेश बनने मत दीजिए. किसी के बात को आप इंप्लीमेंट मत कीजिए, तानाशाही नहीं कीजिए. మహాగఠబంధన్లోని పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. తాము సీఎం అభ్యర్థి పేరును కూడా ప్రకటించామని చెప్పారు. బీహార్ అభివృద్ధి కోసం మహాగఠబంధన్ కూటమి సీరియస్ గా పనిచేస్తోందన్నారు. ఎన్డీఏలో ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదన్నారు పవన్ ఖేరా.